హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఊర్లో పంచాయతీలు ఎలా ఉంటాయో మనకి తెలిసిందే, కానీ పెళ్ళాల పంచాయతీ తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వరంగల్ వారియర్స్ టీమ్. అందరికీ నమస్తే. నా పేరు గలీజు. అందుకే పాట ఏం వేసుకొని రాలే, అలా గలీజ్ పాట ఏం వేసుకొని రావాలి అని. నా పిల్లం పేరు చెండాలం. మురికాలంలో మూతి పెట్టినట్టే ఉంటుంది మా సంసారం. మరి బజార్లు ఎందుకు చెప్తాను రా చండాలంగా? ఇంట్లో చేసుకోవచ్చు కదా సంసారం. నీకంటే నయమైతే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం బీక్తావు? వస్తే ఏం మాట్లాడతానవే? మనం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకుందాం. ఈ బజార్లు ఎందుకే? ఉత్త చూసుకునే దానికి ఇంట్లో చూస్తేంది, బజార్లో చూస్తేంది, గదే బాగా కదా. చూడు, అది కుక్క కూసినట్టు కూసినట్టు నువ్వు కుక్కలు ఎక్కువ కొడతానవే. కొరతాను, ఆ కుక్క లెక్క తెచ్చింది ఆడపొర లెక్కదా. అసలే రాత్రంతా మీరు అలసిపోయి ఉన్నారు, కాఫీ కావండి. కాదే రాత్రి అలసిపోతే ఎవరైనా నువ్వు స్టాక్ పెట్టాను అదో ఏదో తెస్తాను. వాడు అలసిపోయినట్ట, నీకు అన్నం తినడు తప్ప ఏది రాదు. అది కాదే, ఆమె పిలిస్తే నేనేం చచ్చిపోను, నేను కూడా అలసిపోతా. అలసిపోతావు. ఇంట్లో ఇత్తులు పట్టి శాత కాదు లేక బయట పక్కన పెట్టాడు ఎనకట్టు నీసంటోడే. నువ్వు మాత్రం తిండి పెట్టుకొని సాపుకొని మంచిగా ఉంటావు కదా. అట్టి పండ్ల మీద ఈగ దొరికినట్టే ఉన్నది మన ఖాత. వస్తే పిచ్చి మొక్కతానా? మనం ఏమన్నా ఇంట్లో మాట్లాడుకో, ఇంట్లో పోదాం. బాబు ఓ అక్క బావా ఇంట్లోకి వెళ్తాను పోనట పోరా. ఇంట్లోకి పోయినా ఈడున్నా అయ్యేదేమి లేదమ్మా. లోటల రాళ్ళు పోసి లోడాల ఊపితే సౌండ్ ఎట్లవుతుందో గంతే. చూస్తానికి మాత్రం బాగా పడుతుంది, లోపల మాత్రం టల్లా. అక్కడ ఏదో దేశంలో అమెరికా ఇరాన్ వాళ్ళు లొల్లు పెట్టుకున్నట్టు ఇక్కడ మీరు పెట్టుకుంటాంది. వస్తే నల్ల కాసు మొక్కపోడా నువ్వెందు నవ్వుతానురా? ఇదంతా నీ వల్లనే అయింది. అలా మూడు పిల్లలు మన లెక్కలు పెట్టుకోవడానికి కాదురా, సౌతులా అంటే ఒక్క మొగుడు ఇద్దరు పిల్లలు, ఎవరి నామో కూడా అని ఇద్దరు కొట్టుకుంటాను. అబ్బో ఊళ్ళో మొగుడికి ఏ దిక్కు లేదు. వస్తే పిచ్చి మొక్క దాని ఏం మాట్లాడతానవే? మన లోపల మాట్లాడు, లోపల పోదామని చెప్పాను. హాయ్ సార్, నా పేరు గంగవాయులు. నా పేరు గంగవాయిల్ అసిస్టెంట్ దొండకాయ. నేను చేసే పని నేను చెప్తే షాక్ అవుతారు సార్ మీరు. సార్ పెళ్ళి వేసి పెట్టిపోయిన మా ఊళ్ళకు వంటలు నేర్పిస్తాం. ఆ పని చేస్తాం సార్ మేము. అరే అంతేందుకురా, మొన్న అన్నదారు వచ్చి వంట చేసుకుని పోయినరా. అన్న వాళ్ళ పిల్లలు కూడా కొడతా. అదే కొట్టుడు కాదురా, ఈ ప్రపంచం మొత్తంలో భార్య భర్తను కొడుతుందిరా, అది ధర్మం. అది అదే నీకు పెళ్లి కాలేరా, నీకు తెలియదు. విన్నావా? సప్ప మన పని ఏంది? వంట చేసుకున్నా. వంట నేర్పుతావమ్మా, వంటలు నేర్పుతా. పిల్ల వేసి పెట్టిన నాకు వంట నేర్పుతా. ఓతి కొబ్బరి పెద్ద. అరే ఇట్లా నాకు నేర్పిస్తావా? జరుగు. మంచి వాళ్ళకి వంటలు నేర్పించిండు, నీకు ఒక లెక్కనా? కరెక్ట్. ఏంద్రా చెవులు ఎత్తాంది, కాలు కూడా లేస్తానన్నా. ఏం చెప్పావు? బుడంకాయ సడత్తు బుడంకాయ అవుతావు నువ్వు. తప్పైపోయిందన్న. మీరు వదిలేస్తానే నాకు వంట నేర్పిస్తావా? నేర్పివా? నేర్పిస్తా. ఇంతకీ నువ్వు ఏమేమి వంటలు చేస్తావు? నేను లోటగా. సరే కానీ ఇప్పుడు నువ్వు నాకేం ఏదో ఒకటి నేర్పించు. అరే వీనికి ఏం నేర్పిస్తారు ఇప్పుడు? పూరీలు చెప్తా. పూరీలు రెండు దగ్గర పూరీలు కాదు, పూరీలు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పిండి పోయి పోసిన నీళ్ళు పోసుకో. నీకే నాక పిండిలా పోసిన ఉప్పు వేసిన. చెమటలు ఉప్పు ఉంటుంది కదా అన్న, అదేసిండు. తీసుకో, కలుపు కలుపుతారు బాగా కలుపుతారా? ఏమైందిరా నీకు? ఆ కలపడమే నాకొస్తే నా పిల్లల దగ్గర ఇజ్జత్ ఎందుకు కూడా పెట్టుకుంటా? దళితుల దగ్గర గలీజ్ మాటలు ఎందుకు పడతా? నేనంటే దళితుల దగ్గర వంట ఎందుకు నేర్చుకుంటా? నేర్చుకున్నావా? పైసలు ఎంతరా? 5,000. 5,000. ఒక్క నిమిషం నేర్చుకో. పైసలే ఉండవు, ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఆహా, విధాడిందిరా నీతో వింత నాటకం.
వస్తే వెండలా ఏడవే రావే బయటికి ఇన్ని రోజులు నాకు వంట లేదని నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టావు కాదే గలీజుల ముందట ఇజ్జత్ ఇస్తావు కాదే రావే ఇలా నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకోండి చెప్పు. ఏంది బాగొరతని మీద పాడుకో ఇందాక చూస్తానని నెత్తి మీద నోరు పెట్టుకొని ఇన్ని రోజులేమో పిల్లి లెక్క మూల పట్టుండే ఇప్పుడే పులిగా కెగురుతాను ఏంద్రా వేణుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికిందట. మాట్లాడతా ఇప్పుడు నేను వంట నేర్చుకొని వచ్చినా నీకేం కావాలో చెప్పు అది చిటికలో వేసి పెడతా. ఏం కావాలి? చికెన్ కావాలా, మటన్ కావాలా, బిర్యానీ కావాలా, పూరి కావాలా, ఏం కావాలి చెప్పు చిటికలో వేసి పెడతా. ఓహో అయితే అన్ని చేసి పెడతావు అనమాట. అన్నీ చేసి పెడతా. నేనేమడిగినా ఏమడిగినా చేసి పెడతా. ఓకే ఛాలెంజా? ఛాలెంజ్. నాకు ఇప్పుడు చికెన్ పకోడీ కావాలి. చికెన్ పకోడీ అంతే కదా? అంతే. 2 నిమిషాలు ఆగు. ఓకే. కొంచెం కారం వేసాను, వేసాను, చక్కెర వేయాలి కదా ఇట్లా కొంచెం సిద్ధాలే ఏదో ఒకటి పిచ్చి మొక్కది ఏదో ఒకటి ఉంటుంది. ఏం చేయాలి దీన్ని? పొయ్యి మీద పెట్టాలా? ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఏం చేస్తున్నా? ఇగో చికెన్ పకోడీ. ఓ చికెన్ పకోడీ. అవును, 2 నిమిషాలు చేసేసినవా? ఇన్స్టెంట్ గా మ్యాగీ. అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతారు. ఏంటిది ఇది? చికెన్ పకోడీ. జీవన్ సార్ చికెన్ పకోడీ సార్. ఇది చికెన్ పకోడీ. నీకు కొంచెం ఉన్న సిగ్గు శరం మానం లజ్జ ఏమైనా ఉన్నదా? లైక్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటన్నా నాకు సాయపడ్డావా? నువ్వు ఏమన్నా నీ పోతానుండు. అవును, ప్రతి పిల్ల మొగ్గుని కొడతాయి కదా, మరి వాడి పిల్లం ఎందుకు వాడిని కొట్టట్లేదు? ఏమొద్ది ఇంత మంది ఎత్తే అన్ని మర్చిపోతాం. అవే ఫస్ట్ లుంగి 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 నడవండి. ఏ అక్క చంపుతా లేకపోతే ఏంద్రో ఏ వస్తలేవా? ఎక్కువ ఏంద్ర పాడుకో. గట్ల కాదే దోస్తలు ఉంగడి ఇద్దరు పోద్దని కొద్దిగా ఎక్కువ చేసిన ఇంచు పంట బంగారపు గింత కాదురా నువ్వు గింత వేసినావు. దుంగి 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 చెప్పిన చేస్తా ప్లీజ్. ఇంట్లో లంగాలు ఉన్నాయి, లంగాలు విండు, లంగాలు ఎత్తాగు. చిన్న చినుకు చినిగిన నీ లుంగి వెలగొడతా. పిండు తిరుగుతా తొందర, మళ్ళీ నాకు చికెన్ బిర్యానీ కావాలి. శంకరు చెప్పురా. ఓ ఇక్కడ కూర్చున్నావా? ఏం లేదురా, నా పిల్ల నన్ను పొట్టు కొట్టిందిరా, కొంచెం బయటికి వెళ్ళి మంది అయితే రారా. సిగ్గు లేదా పిల్లలు కొట్టిందని చెప్పడానికి మగముడు కాబట్టి ఇచ్చావు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा కొంచెం మంది నేను రాను రా, నా స్నాన పని దాని పని కాళ్ళు తెచ్చుకోవాలి, నడమలతో తెచ్చుకోవాలి ఏమనుకుంటాను. అంటే రావా? రాను వెళ్ళిపోతాను. ఎవరు రానంటున్నా వచ్చిన కంతకాలను అరే గలీజ్గా ఏం కవర్ చేస్తున్నావురా? వంట చేసి పెడతాంది, అదే పనులు చూసుకుంటాంది, నన్ను కొడతాందిరా. నీ పిల్ల నీతో లంగాలు లుంగిలు ఒదుకుతాంది, కాళ్ళు పట్టించుకుంటాంది. వద్దుకో. ఈ అమ్మాని వల్ల ఇచ్చారు పిల్లలు పో. పిండలేదనుకో నేను నరికి పోగులు పెడతా. అవ్వ నా బప్పు జీవనం ఆధార లంగాలు పిండుకోలేరు గంతే. అసలు మొగుడు ఇలా ఉంటారా? పిల్లలు కూడా ఇలా ఉంటారా? అసలు ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా? సరే నాకైతే ఫన్నీగా అనిపించింది. సరే జీవన్ గారిని అడుగుదాం ఒకసారి. బాగా చేసిన అమాయకంగా చాలా సూపర్గా చేసినారు మీరు. సూపర్.